శ్రీమాత్రే నమః. చాలామంది అంటుంటారు, నాకు రాముడంటే ఇష్టం, నాకు రాముడంటే ప్రాణమని. రాముడంటే ఇష్టం, రాముడంటే ప్రాణం అంటే అర్థం ఏంటో తెలుసా? రాముడిలాగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం మన పిల్లలకి రాముడి యొక్క గుణగణాలను వర్ణించి చెప్తే వాళ్ళు పెద్దయిన తర్వాత తప్పు చేయమన్నా చేయరు. నేను రాముడిలా ఉండాలి అని అనుకుంటారే తప్ప రావణాసురుడిలా ప్రవర్తించాలి అని ఎప్పుడూ అనుకోరు. పైకి రామా రామా అండం కాదు, నీ మనసులో నుంచి ఆ మాట రావాలి. అప్పుడే ఆ రామా అని పిలిచిన దానికి అర్థం ఉంటుంది. అస్తమాను ఎవరో ఒకరిని బాధ పెడుతూ తిడుతూ అబద్ధాలు ఆడుతూ మనం ఉన్నాము అంటే ఇంకా రాముడు అంటే నాకు ఇష్టము అంటే ఉపయోగం ఏముంది? మనం ఆ రామా అని పిలుస్తున్నప్పుడు ఆ రా అనే అగ్నిబీజం ఏదైతే ఉందో మన మనసులో ఉన్న ఈ కామ క్రోధ మోహ మదమాత్సర్యాలని కాల్చేయాలన్నమాట. అది రాముణ్ణి మనం కొలవడం అంటే. ఇక్కడ చారిత్రము అంటే నడవడి కలిగి ఉండడం అన్నమాట. మంచి ప్రవర్తన లేకుండా మనకెంత జ్ఞానం ఉన్నా అది ఉపయోగం లేదు, వ్యర్థం. రామచంద్రమూర్తి పితృవాక్యాన్ని అనుసరించి అరణ్యానికి వచ్చి సీతాలక్ష్మణులతో పంచవటిలో ఉన్నప్పుడు భరతుడు వస్తాడు. వాళ్ళ తల్లులతోటి, మంత్రులతో, పురోహితులతో, ప్రజలతో, సైన్యంతో వచ్చి, అన్నా రాజ్యాన్ని స్వీకరించు, రా పరిపాలించు అని చెప్పి అడిగితే రాముడు అంగీకరించలేదు. తండ్రి మాటని కాదని రాజ్యం స్వీకరించటం కానీ నువ్వొచ్చి ఇక్కడ ఈ అరణ్యంలో ఉండడం కానీ కుదరదు అని చెప్తారు రామచంద్రమూర్తి. వశిష్ఠ మహర్షి చెప్తారు, అయినా సరే వినరు. అప్పుడు జాబాలి మహర్షి నాస్తికవాదంలో ఉపన్యసిస్తారనమాట. అంటే అప్పుడైనా వింటాడేమో రామచంద్రమూర్తి అని. నువ్వు నీ తండ్రి ఉన్నప్పుడు ఆయన చెప్పారు, సరే ఇప్పుడు తండ్రి లేడుగా, ఇప్పుడెందుకు నువ్వు పాటించటం? అలా ఏం పాటించవలసిన అవసరం లేదు. నువ్వు రాజ్యానికి వచ్చే, నువ్వు రాజ్యానికి వచ్చే పరిపాలించు. అప్పుడెప్పుడో నీ తండ్రికి ఇచ్చిన మాట ఇప్పుడు తండ్రి లేకపోయిన తర్వాత కూడా నువ్వు పాటించక్కర్లేదు అంటే అప్పుడు రామచంద్రమూర్తి చెప్తారు, పూర్వకాలంలో నుంచి పెద్దలు ఏదైతే ఆచరిస్తున్నారో ఆ మార్గంలో నడవడమే కర్తవ్యం. దాన్ని వదిలి తన బుద్ధికి తోచిన మార్గంలో నడిస్తే ధర్మభ్రష్టుడవుతారు. ఆడిన మాటను తప్పిన వాడిని చూసి లోకం తాచుపాముని చూసినట్లు చూస్తుంది. ఆడిన మాటను తప్పి నేను రాజుగా ఉంటే ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మానవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలని అన్నప్పుడు అతని నడవడికే ఈ లోకమంతా చూస్తుంది అని చెప్పి, కులీనం అకులీనం వా శుచిం వా యది వా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఉత్తమ కులంలో ఉన్నాడా లేదా, పవిత్రుడా కాడా, వీరుడా పిరికి పందా అని తెలుసుకోవడం కోసం నడవడి అంటే చారిత్రమే మనకి తెలుస్తుందనమాట, తెలియజేస్తుందనమాట. నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తానని అంగీకరించి అందరూ కోరటం వల్ల మళ్ళీ నేను స్వీకరిస్తే నా వర్తనం అంటే నా నడవడి అపవిత్రమైపోతుంది. అశుచి అయిన నన్ను ఈ లోకం చూసి నవ్వుతుంది. అందుచేత చారిత్రాన్ని వీడి నేను వెనుకకు రాను అని జాబాలికి సమాధానం చెప్పి అప్పుడు అంటారు, నీ వంటి వారిని పురోహితుడిగా ఎన్నుకున్న మా తండ్రి గారిని ఏమనాలి నాకు తెలియటం లేదు అని చెప్పి రామచంద్రమూర్తి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారనమాట. రామచంద్రమూర్తి దీక్ష ఇటువంటిదన్నమాట. తండ్రి ఉన్నా తండ్రి లేకపోయినా మనం మాట ఇచ్చాము అంటే అది నిలబెట్టుకోవాల్సిందే. తల్లి కూడా చెప్తుంది, అయినా సరే తన ధార్మికమైన నడవడిని వీడకుండా అలాగే ఉంటారు శ్రీరామచంద్రమూర్తి. నరుడిగా ఆవశ్యకమైన ధర్మమేంటి? చారిత్రము అని మనకి రామచంద్రమూర్తి నిరూపించారు. పరుడుగా భగవానునికి కూడా చారిత్రం ఉంటుంది. చారిత్రము అంటే నడవడం. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు ఇది చేయటమే భగవంతుడి యొక్క నడవడి. వానిని వదిలి బ్రహ్మం ఎప్పుడూ ఉండదు. బ్రహ్మం యొక్క కదలికే జగత్తు. సూక్ష్మమైన తన శరీరంగా ఉన్న జీవ ప్రకృతులను జగత్తుగా తన సంకల్పం చేత మార్చి అందులో తాను చేరి జగద్రూపుడై సంచరించెను. ఈ చారిత్రము లేనివాడు పరుడు కాడు అని ఇక్కడ వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్తున్నారనమాట. మనం కూడా మన పిల్లలకి నేర్పించవలసింది ఇదే.
మనం దేవుడి ఫోటోలు పెట్టేసుకొని నాకు దేవుడంటే ఇష్టము అని చెప్పటం కాదు. నువ్వు దేవుడంటే ఇష్టము అని చెప్తున్నావు అంటే ఆయన ఎలా ప్రవర్తించారో ముందు నువ్వు అలా ఉండు, మంచి ప్రవర్తనని కలిగి ఉండు. ఇంకొకళ్ళని దూషించకు, ఇంకొకళ్ళని ద్వేషించకు. అలా ద్వేషిస్తూ దూషిస్తున్న నీ నోరు రామా అని పలుకుతోంది అంటే నీకెంత ప్రేమ అన్నట్టు. నువ్వు నీ నోటితో రామా అని పలుకుతూ ఇంకొకళ్ళని ఏడిపిస్తున్నావు అంటే అసలు నువ్వు రామా అని పిలవడానికి నీకు అర్హతే లేదు అని మనకి ఈ రామచంద్రమూర్తి గుణగణాల వల్ల అర్థమవుతుంది.